హలో అండి. ఈరోజు చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. మటన్ పాలక్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం క్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న మటన్ కూడా యాడ్ చేసుకోవాలండి. అందులోనే రా సాల్ట్ అలాగే పసుపు వేసుకోవాలి. నేను ఏవి ఎంత క్వాంటిటీ అనేది క్యాప్షన్స్లో మెన్షన్ చేశాను. మటన్ నుంచి వాటర్ వస్తుంది కదండి, సో మిక్స్ చేసుకుంటూ ఆ వాటర్ కొంచెం ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అది ఎగిరిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నెక్స్ట్ మనం క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న పాలకూర కూడా యాడ్ చేసుకొని తగినంత కారము, ధనియా పౌడర్ అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత కొంచెం వాటరు అలాగే పెరుగు వేసుకోవాలండి. ఇక్కడ కర్డ్ ఎందుకంటే మటన్ సాఫ్ట్గా అవుతుందండి, సో కర్డ్ వేయడం వల్ల. సో అది పెరుగు కూడా వేసుకొని ఆ వాటర్ అంతా కూడా మొత్తం డ్రై అయ్యి కొంచెం చిక్కపడేంత వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలక్ మటన్ రెడీ అయిపోయినట్లేనండి. ఇక్కడ మీరు రైస్లోకి అయితే కొంచెం బాగా చిక్కబడినివ్వండి, చపాతీలోకి అయితే కొంచెం గ్రేవీ లాగే తీసేసుకోండి. మరి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.